నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. తమిళనాడులోని మదురై కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. మనందరికీ తెలుసు, 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించింది. ఎందుకంటే అమాయకులైనటువంటి ఇద్దరిని కస్టడీలో టార్చర్కి గురి చేసి చావబాదారు. మొత్తం స్టేట్ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. అంతే సంచలనమైనటువంటి తీర్పు మదురై కోర్టు ఇచ్చింది. 9 మంది పోలీసులు ఒకేసారి ఉరిశిక్ష వేయటం అనేది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం. ఈ కేసు పూర్వాపరాల గురించి, అసలు కేసు వెనకాల ఏం జరిగింది, పూర్తిగా సమాచారం అందించడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ కాంపిల్ గారు. మాట్లాడదాం సార్తో. నమస్తే. నమస్కారం అండి గారు. ఉదయకాంత్ గారు, తమిళనాడులో మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వచ్చిన తర్వాత ఒక్కసారిగా జనం అందరూ కూడా మదురై కోర్టు తీర్పుని చూశారు. ఇటు పోలీసులకు కూడా ఉరిశిక్ష వేస్తారా, పోలీసులకు కూడా శిక్షలు ఉంటాయా అన్నది అందరూ కొంత ఆశ్చర్యంగా చూసినటువంటి పరిస్థితి. ఒక హైకోర్టు అడ్వకేట్గా ఎలా చూస్తారు ఈ తీర్పుని, ఏం చెప్తారు మీరు? వల్లి గారు, న్యాయం చట్టానికి ఎవరు అతిథులు కాదనుకుంటుంటాం మనం, రైట్ సార్? ఇందులో మోర్ పర్టికులర్లీ అది ఆ కేసు ప్రూవ్ అయింది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టానికి ఎవరు అతిథులు కాదు. మోర్లీ ఇంకోటి ఏంటంటే జస్టిస్ డినైడ్ అన్నారు. కానీ ఇంకో విషయము, జస్టిస్ కెన్ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్ అని కూడా అన్నారు. ఈ కేసు మోర్ పర్టికులర్లీ ఈ కేసులో న్యాయం లేట్ అయినప్పుడు కూడా సరైన న్యాయం అందుతుంది అండ్ చట్టానికి ఎవ్వడు కూడా అతిథుడు కాదు అన్న విషయాన్ని కరాకట్టిగా ఈ యొక్క తీర్పు నిర్ణయించింది. పోలీసులు కేసులు రిజిస్టర్ చేసేస్తారు, కోర్టు ముందు హాజరుపరుస్తారు, కోర్టులు శిక్షిస్తాయి. కానీ పోలీసులను కూడా కోర్టులు శిక్షిస్తాయి, ఈ రకంగా శిక్షిస్తాయి. అండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ డెత్ పెనాల్టీ ఇచ్చేంత వరకు కూడా కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. అంటే నిజంగా కోర్టులకు సల్యూట్ చెప్పాలి. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎవిడెన్స్ లీడ్ అయ్యేసి వాళ్ళకి శిక్ష పడడానికి గల కారణమైన లేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆవిడకి మనందరం కూడా ఆమెను అభినందించాల్సిన అవసరం ఉంది. అసలు వేరే వాళ్ళు ఎవరైనా సరే బయటపడరు సార్. అసలు ఏం జరిగిందో నేను ఆ టైంలో లేనను, లేకపోతే నేను చూడలేదను, అసలు లోపల ఏం జరిగిందో తెలియదనో మాట మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ముఖ్యం కదా. అవును. ఇన్ జనరల్గా ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మామూలుగా సాధారణంగా ఎవరైనా మనం ఎవిడెన్స్ చెప్పమని కూడా చెప్పారు, విట్నెస్ చెప్పమన్నా చెప్పారు, సాక్ష్యాలు వచ్చి మీరు చెప్పండి. మనం ఎన్నో సినిమాల్లో చూస్తాం, ఇన్ జనరల్ కూడా బయట కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇన్ ద పోలీస్ స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్ని ఆవిడ చూసి తన డిపార్ట్మెంట్ అయినప్పుడు కూడా తన సుపీరియర్స్ మీద అగేన్స్ట్గా సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలిసి కూడా తనకి దానివల్ల ఇంటర్నల్గా ఎన్నో ప్రెషర్స్ వస్తాయి, రేపు నా ఉద్యోగం పోతుందో, లేకపోతే నాకు రక్షణ ఉండదో, నాకు భద్రత ఉండదో అని కూడా తెలిసి కూడా ఆమె ఆ లెవెల్లో ఆమె సాక్ష్యం ఇచ్చిందంటే నిజంగా ఒక విధంగా తన కైండ్ హార్ట్ని మనము అప్రిషియేట్ చేయాలి, తన ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆమె కైండ్ హార్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇద్దరు వ్యక్తులను తండ్రి కొడుకుని నిర్దాక్షిణంగా కొడుతుంటే రక్తాలు మొత్తం చిందించేసి నేల మీద మొత్తం రక్తాలు కారిపోయినాయంట, బల్లల మీద అంత రక్తం కారిపోయిందంట, గోడలకు మొత్తం కూడా రక్తాలు అంటుకున్నాయంట. అంటే ఇంత దారుణంగా కొట్టేసరికి ఎవరు తట్టుకుంటారు? అది అసలు అంటే తన్నులు తినే దెబ్బలు చూసి తట్టుకోలేరు. అండ్ మానవత్వం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా సహించలేరు, స్పేర్ చేయరు. 9 మంది కలిసి, అంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 హెడ్ కానిస్టేబుళ్ళు, 4 కానిస్టేబుళ్ళు, 9 మంది కలిసి 2 వ్యక్తులని నిర్దాక్షిణంగా రక్తాలు చిందించి కొట్టేంత పరిస్థితికి ఎందుకు వచ్చింది? నిజంగా మనం అందరము ఛానళ్ళలో చూస్తున్నాము, కేవలం కోవిడ్ టైంలో రాత్రి 9 గంటల తర్వాత ఆయన ఏదో షాప్ ఓపెన్ చేసిండు కాబట్టి తీసుకుపోయి పోలీసులు కొట్టిండ్రు. నిజంగా వాస్తవానికి వెళ్తే అంటే ఇన్ జనరల్గా ఒక కామన్ మ్యాన్ బ్రెయిన్ అప్లై చేస్తే నిజంగా అదేనా కారణం అని అనుకుంటే నాకు తెలిసి ఈ కేసులో అది కారణం కాకపోవచ్చు, మరేదన్నా కారణమై ఉంటుంది. అవకాశం చూసిన తర్వాత వీళ్ళని ఎట్లా తొక్కాలో పోలీసులకు ఎప్పుడు ఏముంటుంది మళ్ళీ గారు, అవకాశం చూస్తారు. అవకాశం వచ్చినప్పుడు ఈయన ఎట్లా వేసుకోవాలనుకుంటారు. ఇది మనకు సిటీస్లలో ఏమవుతుందంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు అంటే మనకు సిటీలో అట్లా ఎక్కువ ఉండదు. కానీ రూరల్ ఏరియాస్లలో ఏముంటుందంటే ప్రాంతాలు చిన్నగా ఉంటాయి, ఏరియా చిన్నగా ఉంటుంది, పోలీస్ జ్యుడిక్షియల్స్ చిన్నగా ఉంటాయి. ఒక్కసారి ఎవడన్నా ఏమన్నా పొరపాటునగా పోలీసు కానిస్టేబుల్ ఏమన్నా కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని ఎప్పుడు పగ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ కేసు మోర్ పర్టికులర్లీ అంటే నేను నా అబ్జర్వేషన్స్, నా అండర్స్టాండింగ్, మేబీ ఐఎమ్ నాట్ 100% రైట్, నా అండర్స్టాండింగ్లో ఏం జరిగిందంటే వేరే ఏదో కక్షలు అయి ఉంటాయి, దానికి అవకాశం దొరికింది.
తీసుకుపోయిన లోపలేసినారు. కొడుకుని కొడుతున్నప్పుడు తండ్రిని కొడుతున్నప్పుడు కొడుకు వచ్చేసి అడిగిండు. కొడుకుని అడగంగానే కొడుకుని కూడా కొట్టిండ్రు. ఎంత టూ మచ్గా ఎంత దారుణంగా కొట్టిండ్రంటే చనిపోయే స్టేజ్ దాకా వచ్చి కొట్టిండ్రు. ఈ యొక్క జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే ఇంకొకసారి ఏ పోలీసు వాళ్ళు ఇంకొక వ్యక్తిని గనక కొట్టాలనుకుంటే ఒక్కటికి 100 కాదు 1000 సార్లు ఆలోచించాలి. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఎంతో సుపీరియర్ ఆఫీసర్స్ ఒత్తిళ్లు ఉన్నప్పుడు కూడా మీరు చేయాల్సిన డ్యూటీ అధిగమించి అంటే మించిపోయి అధికంగా చేస్తే మాత్రం మరణశిక్ష కూడా పడుతుందని చెప్పేసి ఈరోజు కోర్టు తీర్పిచ్చింది. సార్ పోలీసులు ఎందుకు సార్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు దేనికి? అంటే మనల్ని ఎవరో క్వశ్చన్ చేయలేరులే, చట్టాన్ని అమలు చేసేది మనం, ఆ మైండ్ సెట్ ఉండబట్టేనా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి? ఒక మాట చెప్తాం, మీరు అనుకుంటున్నారు చాలా సుప్రీము లేదంటే కనుక బాగా ఈగోస్టిక్, మోస్ట్ అభద్రత భావం ఉన్న డిపార్ట్మెంట్ ఏదన్నా ఉన్నదంటే అది పోలీస్ డిపార్ట్మెంటే. ఎందుకు చెప్తా, ఒక్కసారి పోలీస్ తన ఉద్యోగంలో తను యూనిఫామ్ వేసుకొని బయటికి వెళ్తే కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా ప్రతి ఒక్కరూ వాళ్ళకి భయపడతారు, వాళ్ళకి సల్యూట్ కొడతారు, వాళ్ళని గౌరవిస్తారు. ఎప్పుడైతే ఆ ఉద్యోగం పోతుందో, తన యూనిఫామ్ పక్కన పెడతాడో వాళ్ళని ఎవరు దేకరు. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు అనుక్షణం నరకయాతన వేదన అనుభవిస్తూనే ఉంటారు. కానీ మీదికి వాళ్ళ ట్రైనింగ్ అట్లుంటుంది కాబట్టి మేకపోతు గాంభీర్యం అంటాం కదా, అది ప్రదర్శిస్తే తప్ప వాళ్ళకి కూడా భయపడడు. సో ఆ ప్రొజెక్షన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి. ఇస్తేనే సమాజం వాళ్ళకి భయపడుతుంది. ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చే హక్కు ఎట్లుంటుందంటే నువ్వు భయపెట్టించి సిస్టమ్ను కంట్రోల్లో పెట్టు. లేకపోతే ఒకటి చెప్తున్నాను సార్, మనము పోలీసు వాళ్ళ దగ్గర పోయిన తర్వాత వాడు కొడతాడో తిడతాడో అన్న భయము కామన్ మ్యాన్కి ఉంటుంది. ఆ భయానికన్నా వాళ్ళు కొంచెం లిమిట్స్లో ఉంటారు, కంట్రోల్లో ఉంటారు. లేదా ఆ భయం లేదనుకోండి, వాళ్ళు బేసిక్లోనే రువాబ్ చేసినారు అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు అనుకోండి, లా అండ్ ఆర్డర్ కాపాడడం కష్టమే, సమాజాన్ని అంటే పోలీసు అంటే సొసైటీని ప్రొటెక్ట్ చేయడం కూడా కష్టమే. సో అటువంటి సిచ్యుయేషన్స్లో వాళ్ళు అట్లా రియాక్ట్ కావాలి. కానీ ఎవరికి లేని అధికారము ఈరోజు పోలీస్కి కొట్టే అధికారము ఇండైరెక్ట్గా ఈరోజు వ్యవస్థ, సమాజము, సిస్టమ్ వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే ఎవరిని కొట్టాలంటే నేరం చేసినోడు క్రిమినల్ని వాడిని కొడితే మనకు కావాల్సిన ఎవిడెన్సు లేకపోతే మనకు కావాల్సిన ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఆ ఫ్యాక్ట్స్ ద్వారా మనము దేశాన్నో సమాజాన్నో రక్షించగలుగుతాము. ఇటువంటి నేరస్తులు మరొకసారి తప్పు చేయకుండా ఉండాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ నేను లీడ్ చేయాలంటే, నాకు కావాల్సిన ఎవిడెన్స్, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయాలంటే ఖచ్చితంగా వాడిని కొడితేనే వస్తుంది అని అనుకున్నప్పుడు కొడితే నిజంగా ఆ ఉద్యోగాన్ని మనము అసలు కొట్టే అధికారం లేదంటే కదా సార్ పోలీసులకు ఎవరిని కొట్టే అధికారము, నేను అదే అంటున్నాను, కొట్టే అధికారం లేదు. బట్ ఇండైరెక్ట్గా వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి. ఎందుకంటే పోలీసులు కొట్టకపోతే మనం ఎవరి మాట వినాం కదా, ఎవరెవరి మాట వినరు కదా. సో కాబట్టి నిజంగానే ఒక దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఏదో చిన్న దొంగతనం జరిగింది, మన సర్వెంట్స్ ఎవరో తీసుకున్నారు, ఏదో గోల్డ్ చైన్ పోయింది. నువ్వు అడుగు తీస్తారా చెప్పండి? ఇవ్వరు. ఏం చేస్తే ఇస్తారు? గట్టిగా నిలదీస్తే ఎందుకు ఇస్తారు? 4 బీక్ తీస్తారు. 4 బీక్తే దెబ్బల భయాన్ని కాడేమంటాడు, అమ్మ నేను తీసుకున్న మాట వాస్తవమే తల్లి, వాస్తవమే నాన్న, వాస్తవమే సార్, నేను తీసుకుపోయిన కుండ కింద పెట్టినా, మీరు పోయి ఎతుకుతే దొరుకుతుంది అంటారు. దెబ్బలకు తట్టుకోలేక, ఆ బాధ భరించలేక నిజాలు బయటకు వస్తే చూడండి, అప్పుడు ప్రాపర్ జస్టిస్ పోలీసు రెన్యూర్ చేయగలుగుతారు. ఎప్పుడు టు సమ్ ఎక్స్టెంట్, టు దాట్ ఎక్స్టెంట్. సో ఆ సిచ్యువేషన్లో అయితే కనుక పోలీసు కొడితే తప్పులేదు, కొట్టకపోతే దొంగలు దొరకరు కదా. డెకైడ్ జరిగింది, రాబరీ జరిగింది, అధికారం ఇవ్వలేదు, కానీ నిజం రాబట్టడం కోసం ఇది మనకు తెలిసిందే కదా, మనం చిన్నప్పటి నుంచి చూస్తాం. ఓకే, కానీ ఈ కేసులో ఏమైందంటే వాళ్ళకి ఎక్కడో ఈగో హర్ట్ అయింది, వీళ్ళు ఎక్కడ దొరుకుతారని చూసినట్టుకున్నారు, ఆ సందర్భంలో దొరికిండ్రు. లేకపోతే అంతగానో కొట్టాల్సిన నెసెసిటీ ఏముంది? జస్ట్ నీకు 9 గంటలకు బంద్ చేయాల్సిన షాప్ ఎట్లా కొట్టారు సార్? అసలు నిజంగా ట్రైనింగ్ ఉంటుంది సార్ పోలీసు వాళ్ళకి, వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు మనుషులు క్రిమినల్స్ ఎట్లా కొట్టాలని చెప్పి. వాళ్ళకు కొన్ని సెంటర్స్ ఉంటాయి అట్ ద టైమ్ ఆఫ్ దేర్ అపాయింట్మెంట్ కూడా, వాళ్ళని ఎట్లా కొట్టాలి, ఎట్లా ఇంటర్గ్రేషన్ చేయాలి, ఫస్ట్ డిగ్రీ ఏంది, సెకండ్ డిగ్రీ ఏంది, థర్డ్ డిగ్రీ ఏంది, ఇవన్నీ నేర్పించి పంపిస్తారు. అండ్ తర్వాత ఎప్పుడైతే అహంకారం మితిమీరిపోతుందో, వాళ్ళకు పోయే కాలం దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇటువంటి కొన్ని చేస్తూ ఉంటారు. అహంకారం పరాకాష్ట అయినప్పుడు కొన్ని ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా పడాల్సిన దెబ్బలు పడతాయి, ఇవ్వాల్సిన తీర్పులు ఇస్తారు. ఈరోజు ఒకటి సార్, మన భారతదేశంలో ఏదైతే ఈ పోలీస్ ఇంట్రాగేషన్ ఏదైతే ఉన్నదో, ఈ థర్డ్ డిగ్రీస్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి హద్దు మీరి మీరు ప్రవర్తిస్తే, ఇప్పుడు మన రాష్ట్రంలో జరగలేదని కాదు, కొన్ని సందర్భాలు మన పోలీసులు కొడతా అంటే కాళ్ళు చేతులు పెరలైజ్ అయిన కేసులు మనం చూసినాం. అవును,
మనకి ఇప్పుడు వాటి పేర్లు చెప్పద్దు, వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. ఉమ్, అంత దారుణంగా చేతులు కట్టేసి కొట్టిండ్రని చెప్పి కొన్ని టీవీ ఇంటర్వ్యూలు మీరు కొట్టండి, గూగుల్లో కొట్టండి, అవును. ఎక్కడెక్కడ జరిగినాయి నేరేళ్ళ కొన్ని ప్లేసెస్లలో ఉమ్, పోలీసు ఇంట్రాగేషన్ కానీ లేకపోతే పోలీస్ టార్చర్స్ అని మనం కొట్టినా అవును, కూడా అవును. నిజాలు చాలా సందర్భాల్లో చాలా లాకప్ సందర్భాలు లాకప్ డెత్లు జరిగినాయి కదా సార్. లాకర్ డెప్త్లు చాలా జరిగినాయి. ఉమ్, చంపియన్లను తీసుకుపోయేసి కూడా ఉరేసిన సందర్భాలు కూడా మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లలో చనిపోయింది. సో అటువంటప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉంటాయి, ప్రభుత్వం ఖచ్చితంగా స్ట్రింజెంట్గా ఉంటారు. ఒక అధికారి అండి, ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసరు ఈజ్ స్మాల్ ఆఫీసర్ ఫర్ దట్ ఏరియా, ఫర్ హిస్ పోలీస్ జ్యుడిక్షన్స్. ఆయన పైన డిఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు, సిపిలు, ఐజీలు, డిఐజీలు, డీజీపీలు, అడిషనల్ డీజీలు అందరూ ఉంటారు. ఒక హైరార్కీ ఉంటుంది. ఒక ఎస్ఐ తప్పు చేస్తే తన పై అధికారి శిక్షిస్తారు, సిఐ తప్పు చేస్తే తన పై అధికారి శిక్షిస్తారు. తప్పు ఏందన్నది ఎప్పుడై మట్టుకైతే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, సుపీరియర్ ఆఫీసర్ అండర్స్టాండింగ్ బాగున్నంతసేపు వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు, కొన్ని సప్రెస్ చేస్తారు. ఉమ్, కానీ ఎప్పుడైతే మితిమీరిపోయింది, సుపీరియర్ ఆఫీసర్కి ఈ నా సబార్డినేట్ ఆఫీసర్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందంటే ఎవరిని స్పేర్ చేయరు పోలీసు వాళ్ళు. ఉమ్, పోలీసులకు ఉన్న ఆర్ట్ అదొక్కటే, నువ్వు ఎంత చేస్తావు అంత చెయ్యి, ఎంత సర్వీస్ చేస్తావు అంత సర్వీస్ తీసుకుంటారు మన కిందోడి నుంచి. ఎప్పుడైతే ఆ కిందోడి వల్ల సుపీరియర్ ఆఫీసర్కి థ్రెట్ ఉన్నది, ఇబ్బంది అవుతుందంటే మాత్రం వాళ్ళు హ్యాండ్ ఇస్తారు కదా, ఎవరికి అర్థం కాదు. ఉమ్, ఒక స్టేషన్ అండి, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషను, నేను ఇప్పుడు అంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది, శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని చెప్పి, మాకు ల్యాంకోల్స్ పక్కన వాళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు. ఆ రాళ్ళు నైట్ పూట పర్మిషన్స్ ఉండయి, రాళ్ళు కొట్టి లోడ్ చేస్తే మా బిల్డింగ్లు షేక్ అయ్యేంత శబ్దం వస్తూ ఉన్నది. ఉమ్, అదే నేను రాయదుర్గం సిఐకి రిపీటెడ్గా నేను ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెడుతూ ఉన్నా, డైల్ 100లకు మేము ఫోన్ చేస్తున్నాము, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకని చెప్పేసి దాని మీద నేను కొంచెము ఆరా తీసేసి దాని మీద నా మైండ్ అప్లై చేస్తే 42 ఫ్లోర్లు కడుతున్నాడు ఆయన, శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్. ఆయనకు ఖచ్చితంగా బండ కొట్టక తప్పది. పొద్దున పూటనేమో ట్రాన్స్పోర్ట్ అలవ్ లేదు, రాత్రిపూట నాయిస్ పొల్యూషన్ అలవ్ లేదు. ఏం చేయాలి? ఉమ్, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్థాయి వ్యక్తులు అవసరమైతే ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైందంటే కేవలం ఒక సిఐ మీద పడ్డది. ఇప్పుడు ఆ సిఐ ఏం చేయాలి? ఆ ఏరియాను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఉంటుంది. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కు నేను ఎన్నిసార్లు రిపీటెడ్గా నేను కంప్లైంట్స్ ఇస్తూ, మా అపార్ట్మెంట్ వాళ్ళంతా కంప్లైంట్ ఇస్తూ, డైల్ 100 కూడా ఫోన్ చేసి చెప్పినా కూడా పట్టించుకుంటలేడు. ఎందుకంటే కారణము ఆయన సుపీరియర్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఆ కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకున్న వీళ్ళకున్న అండర్స్టాండింగ్సే కావచ్చు, చాలా విధాలు ఉంటాయి. ఆ ఆఫీసర్కి ఎప్పుడైతే ఇది ఇల్లీగల్ అని చెప్పేసి మన పబ్లిక్లో ఇష్యూ అయింది, లేకపోతే కోర్టును ఆశ్రయించినాము, ఆ టైంకి ఎఫెక్ట్ పడేది ఎవరికి చెప్పండి సార్? ఉమ్, నీ జ్యుడిక్షన్స్లో నీ బాధ్యత ఒక ఇన్స్పెక్టర్గా లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది. డైల్ 100 ఫోన్ చేసినప్పుడు డైల్ 100 రెస్పాండ్ కావాల్సిన బాధ్యత నీది. దానికి సానుకూలంగా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేసి ఏదైతే అక్కడ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నడుస్తున్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది. నువ్వు అది సక్రమంగా నిర్వర్తించినప్పుడు నీ కమిషనర్ నుంచి నీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్రెజర్ ఉన్నది, నాకు పొలిటికల్ ప్రెజర్ ఉన్నది, నేను ఇది చెయ్యను, నేను వాళ్ళని అలో చేస్తా, నేను లా అండ్ ఆర్డర్ కాపాడను, నేను నెగ్లెక్ట్ చేస్తా, వాళ్ళకి ఫోన్లకు సమాధానం చెప్పా, లేకపోతే వాళ్ళ మెసేజ్లకు రెస్పాండ్ కానున్నప్పుడు ఒక్కరోజు ఒక టైం వస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి సార్? ఆ ఆఫీసర్కే కదా, కింద ఆఫీసర్కే కదా. ఉమ్, కానీ ఆయన ఏం చేయాలి? పై ఆఫీసర్, సుపీరియర్ ఆఫీసర్ ట్యూన్ మీద డ్యాన్స్ చేయాలి, ఉమ్, అవునా కదా? అంతేగా. సో అటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వీళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు ప్రాంప్ట్గా నువ్వు డ్యూటీ చేస్తేనే నీకు థ్రెట్ ఉండదు. ఉమ్, కానీ పై ఆఫీసర్ను కాదని చెప్పి ఈయన డ్యూటీ చేయలేడు, ఈయన పబ్లిక్ అనుకూలంగా ఈయన పని చేయలేడు. అటువంటి సిచ్యువేషన్లో రెండింటి మధ్యలో నలిగిపోతాడు. అల్టిమేట్గా ఈయన ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే, రేపటి రోజు నా ఉద్యోగం పోయినా పర్లేదు, నా సుపీరియర్ ఆఫీసర్ నన్ను కాపాడుతాడో, లేకపోతే నన్ను ఇంకోరు కాపాడుతారో, నన్ను ఇంకొకరు కాపాడుతారు, నాకు మంత్రులు ఉన్నారు, లేకపోతే ఇంకోరు ఉన్నారు, నా ఇన్ఫ్లుయెన్స్ నన్ను కాపాడుతా అనుకుంటే జ్యుడిషియరీ ఎప్పుడైతే ఉంటుందో, ఇటువంటి కేసెస్ జరుగుతాయి కదా, అప్పుడు తాట తీస్తుంది డిపార్ట్మెంట్. ఉమ్, అదే ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా. సో అధికారం మన చేతులు ఉందని చెప్పి అధికారాన్ని మనము అనుకూలంగా వాడుకోవాలి, కాలు చేతులు ఇరగొట్టాలి, లేకపోతే 3rd డిగ్రీ వాడాలి,
వాడు అనుకోకుండా చనిపోయింది, వీళ్ళు చనిపోతారని వీళ్ళు అనుకోకపోవచ్చు. ఉమ్. వాళ్ళని తీసుకెళ్ళి నెక్స్ట్ డే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఫస్ట్ డే తండ్రి చనిపోయిండు, సెకండ్ డే కొడుకు చనిపోయిండు. అవును. కానీ అక్కడ అనుకున్నారు ఏంటంటే ఎవడు చెప్తాడు, సీసీ కెమెరాలు డిస్ట్రాయ్ చేసేసినారు, ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి, అవును. రక్తం మరకలన్నీ తొలగిపోయినాయి. ఉమ్. దాని తర్వాత ఇంటర్నల్గా ఉన్న వాళ్ళంతా మన డిపార్ట్మెంటే కదా, ఎవడు మనం ఎవరు ఏం చెప్తారులే చేస్తారు. అనుకున్నారు. కానీ ఒక్క మనిషి, ఆ మనిషి ఒక దేవతలాగా బయటకు వచ్చింది. ఉమ్. కేవలం ఒక కానిస్టేబుల్, నీ తోటి కానిస్టేబుల్ అవును. సిస్టమ్ మొత్తం కుదిపేసింది. ఉమ్. రాష్ట్రం మొత్తం కూడా తలదించుకునే విధంగా, పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తలదించుకునే విధంగా ఒక మహిళ ఇచ్చిన స్టేట్మెంటు ఈరోజు వాళ్ళని శిక్ష పడే విధంగా అసలు అవేమి ఆలోచించదు సార్. నాకు ఉద్యోగం ఉంటుందా పోద్దా, నా సుపీరియర్స్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, ఇవేమి ఆలోచించాల. మనలాంటి సాటి మనుషులే వాళ్ళు చేయని నేరానికి చనిపోయారని చెప్పి ఒక మానవత దృక్పథంతో నిజాయితీగా పనిచేసింది. 9 మందికి వ్యతిరేకంగా, పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్కు వ్యతిరేకంగా, న్యాయస్థానానికి అనుకూలంగా న్యాయాన్ని నిలబెట్టడానికి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి ఒక్క మనిషి స్టేట్మెంట్స్ చాలు, ఆ ఎవిడెన్స్ చాలు. ఇది కూడా అంతే ఈజీగా కాలేదు వల్లి గారు. ఎప్పుడైతే వీళ్ళు చనిపోయినారో, చనిపోయిన తర్వాత అది మీడియా ప్రాపగండా బాగా ఎక్కువైంది. మీడియా ప్రాపగండా ఎక్కువ అయ్యేసరికి డే చదివిన దాన్ని బట్టి చూస్తున్నా, అది మెడ్రాస్ హైకోర్టు సొమోటోగా తీసుకొని దాని మీద సిబిఐ విచారణ పెట్టింది. సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు మొత్తం వివరాలన్నీ బయటకు వచ్చింది. వాళ్ళని నైట్ పూట తీసుకెళ్ళినారు, కోవిడ్ టైంలో షాప్ బంద్ చేయలేదని చెప్పి కొట్టినారు, రికార్డ్స్ అట్లా ఎస్టాబ్లిష్ అని, షాప్ బంద్ చేయలేదని తీసుకొచ్చి కొట్టినారు. కొట్టిన తర్వాత ఏదైతే అఫెన్స్ జరిగిందో, జరిగిన ప్లేస్లో మొత్తం కూడా ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయడము, మళ్ళీ దాని తర్వాత సీసీ కెమెరాస్ మొత్తం డిస్ట్రాయ్ చేయడము, ఎవరిని కూడా సాక్ష్యాలకు అనుకూలంగా చెప్పకపోవడం, వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకపోవడం, 4 గోడల మధ్యలో మా పోలీస్ స్టేషన్ జరిగింది ఎవరెందుకు చెప్తారులే అనుకున్నారు. కానీ ఏదొక్కలో చోట తీగలాగితే డొక్క కదులుతుంది అన్నట్టుగా సిబిఐ ఒకవేళ ఎంక్వైరీ చేసింది కాబట్టి అది బయటకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ఒక్క ఆఫీసర్ చాలు సార్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పవర్ ఎంత ఉంటుందంటే అప్ టు ప్రైమ్ మినిస్టర్ యూ కెన్ గో అండ్ ఇన్వెస్టిగేట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ ద సుప్రీం పవర్ ఆఫ్ ద పోలీస్, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. సో కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ కనుక ప్రాపర్గా చేస్తే కనుక ఎంత తోడైనా తలొగ్గాల్సిందే, రావాల్సిందే. అండ్ జ్యుడిషియల్ పవర్ ఇస్ నాట్ దట్ సింపుల్. మనం పొలిటీషియన్స్ బయట పోయేసి అక్కడిక్కడే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాం, గల్లు ఎగిరేస్తాము, నేను మంత్రిని లేకపోతే నేను ఎమ్మెల్యే ఎంపీని అనుకుంటాం కదా. ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి ఒక వారెంట్, ఒక సమన్ వచ్చినా కూడా పోయి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. దట్ ఈస్ ద జ్యుడిషియల్ పవర్. సో దాన్ని అధిగమించుకొని పోతామని అనుకుంటే రాజకీయ నాయకుల పవర్ ఎన్ని రోజులు ఉంటాయి సార్? 5 సంవత్సరాలు. అండ్ ప్రభుత్వము, జ్యుడిషియరీ, ఎట్స్ దే ఆర్ దేర్ టిల్ దేర్ రిటైర్మెంట్. సో దానికి ఉన్న ప్రామినెన్స్ దానికి ఉంటుంది, రాజకీయాలకు ఉన్న ప్రామినెన్స్ రాజకీయాలకు ఉంటుంది, కోర్టుకున్న జ్యుడిషియల్ పవర్ జ్యుడిషియరీ. ఓకే, ఈ తీర్పు వచ్చిన తర్వాత సార్, అంటే ఇంకా న్యాయం బతికే ఉంది, మనకి న్యాయం జరుగుతున్నట్టు ఒక హోపు, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినా ఒక్క చోట మాత్రం మనకి ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చు అన్న ఒక సంచలన తీర్పు ఇది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకటండి, మన ఓపెన్లోనే చెప్పుకున్నాం, జస్టిస్ కెన్ బి డిలేడ్, కెన్ నాట్ బి డినైడ్ అంటున్నాం. సో న్యాయం మనము లీడ్ చేసే ఎవిడెన్స్ని బట్టి ఉంటుంది, మనం కేసు మీద ఎంతైతే విశ్వాసం పెట్టి బలంగా దాన్ని డ్రైవ్ చేస్తామని దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మనం ఎంగేజ్ చేసుకున్న అడ్వకేట్స్ ఎంత ప్రాపర్గా ప్రాంప్ట్గా మనకు జస్టిస్ డెలివరీ చేయగలుగుతారు అనేది బట్టి ఉంటుంది. కొద్ది రోజులు లేట్ కావచ్చు, ఎందుకంటే సిస్టమ్ మనకు అనుకూలంగా ఉండదు. నేను ఒక బెయిల్ పిటిషన్ వేసిన, ఆ సెక్షన్లో 2 నెలల దాకా బెయిల్ ఇవ్వద్దు, 3 నెలల దాకా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి స్టాండర్డ్గా వీళ్ళు జడ్జెస్ వాళ్ళ మైండ్ ఫ్రేమ్ చేసుకుంటారు. అసలు తప్పు జరిగిందా లేదా, నేరం జరిగిందా లేదా అన్నది కనీసము వాళ్ళొక జ్యుడిషియల్ మైండ్ కూడా ఇంప్లిమెంట్ చేయరు. ఈ సెక్షనా చలో రిమైండ్ చేసేసేయండి, నిజంగా అది నేరం జరిగిందా లేదా అది మనకు ప్రైమరీ ఫేస్ కనబడుతుంటుంది, ఇది నేరం కాదు, మనం చదివితే మనకు తెలుస్తుంది, ఎవిడెన్స్ చూస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళని తీసుకొచ్చి రిమైండ్ చేసి వాళ్ళకు ఏదైతే రిమైండ్ కేసు చదివినప్పుడు తెలుస్తుంది, ఎఫ్ఐఆర్ చదవగానే, కంప్లైంట్ గారు చదవగానే తెలుస్తుంది. కానీ సెక్షన్ ఏమున్నది, ఇది రేప్ కేసు, ఎస్ త్రో హిమ్ అవే, 45 రోజులు 60 రోజులు జైలు ఉండాలి. మర్డర్ కేసు, ఎస్ వాడు చేసిండా చేయలేదనేది మనకు చదివినప్పుడు జ్యుడిషియల్ మైండ్ వాళ్ళు అప్లై చేసినప్పుడు ఎన్నో కేసులు తీర్పులు తీరుస్తారు కదా. మరి రాంగ్గా వాళ్ళ మైండ్స్ ఎందుకు ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు? నాకు యాజ్ అన్ అడ్వకేట్గా కొన్ని సందేహాలు నా మైండ్ పించి చేస్తూ ఉంటాయి. వాడు తప్పు చేయలేదని చెప్పేసి కేసు చూస్తేనే మనకు అర్థమైపోతుంది, సమాజం వాడి పట్ల మాట్లాడుతూ ఉంటుంది కూడా, మీకు లాంటి ఛానళ్ళు మాట్లాడుతూ ఉంటాయి కూడా. వాడు నిర్దోషి, వానికి తప్పేం లేదు, వాని ఇన్వాల్వ్మెంట్ లేదన్నా పట్టించుకోకుండా కేవలం ఆ సెక్షన్కి
ఖచ్చితంగా వీడు 45 రోజులు ఉండాలి, 60 రోజులు ఉండాలి. ప్రాసిక్యూషన్ వాళ్ళు వచ్చేయమంటారు అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు, మేము ఎవిడెన్స్ కరెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు, విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లేదంటే కనుక అబ్స్కాండ్ అవుతాడు. ఏంటి అబ్స్కాండ్ అయ్యి ఏడిపోతాడు? చదువుకునే పొరగాడు వాడు ఉంటాడు, వాడు మొత్తం జీవితం మొత్తం వదులుకొని చదువుకోకుండా పారిపోతాడా చిన్న నేరం చేసిందని చెప్పి? సో అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. నేనేమంటే ఆల్వేస్ నాట్ పోలీస్ రైట్, ఆల్వేస్ నాట్ జ్యుడిషియల్ రైట్, ఆల్వేస్ నాట్ పొలిటీషియన్స్ ఆర్ రైట్, ఆల్వేస్ నాట్ ద సిస్టమ్ ఈస్ రైట్. దేర్ విల్ బి సమ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ దేర్ విల్ బి some understandings and there will be some application of minds, proper minds, legal minds, judicial minds, and అన్నిటికంటే మోరల్ అండ్ ఎథికల్ మైండ్ను కూడా మనం అప్లై చేయాలి. ఓకే, అప్పుడు మనం చేయాల్సిన ఉద్యోగానికి, మనం చేస్తున్న ఉద్యోగానికి కొంత గౌరవం, విలువ ఉంటుంది. మీరు అంటున్నారు న్యాయస్థానాలకు పోతే అసలు కోర్టులు నడుస్తూనే ఉంటాయి, తీర్పులు రావు, ఏళ్ళ తరబడి లాగుతూ ఉంటుంది. అసలు కోర్టులకి అవును సార్, ఇది 2020లో జరిగింది, ఇప్పుడు 2026. సార్ ఒక్కటండి, ఈ కేసులో రైట్ టైంలో జస్టిస్ జరిగింది అండ్ ఇట్స్ వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇది. సో కాబట్టి అందులో వి కెనాట్ సే దట్ జస్టిస్ జరగలేదని కనుక ఏదో లేట్ అయింది అని కావచ్చు. లేట్ అయినప్పుడు కూడా ప్రాంప్ట్ జడ్జిమెంట్ అయితే డెలివర్ అయింది అండ్ విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా ప్రాపర్ కంపన్సేషన్ అయితే ఇచ్చిన్నారు ప్రభుత్వం నుంచి కానీ. సో కాబట్టి ఈ ఒక్కటి ఐ హైలీ అప్రిషియేట్, అంటే అసలు ఆర్డినరీ మ్యాన్ కూడా అడ్వకేట్ అనేది పక్కన పెడితే అండ్ ఇటువంటి ఇంకోసారి పునరుద్ధం కావద్దన్నది ఒక మంచి మెసేజ్ అయితే, లెసన్ అయితే సమాజంలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో పోలీస్ కూడా ఇంకా కూడా ఎక్కడ కూడా వాళ్ళు లిమిట్స్ దాటి ప్రవర్తించరు. లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే నువ్వు వ్యక్తిగతంగా కక్షలు కట్టేసి జనాలను కొడదాం అనుకుంటే ఒక టైం వస్తుంది, మనం కూడా పోతాం. వాళ్ళు అనుకున్నారా ఒక లేడీ కానిస్టేబుల్ మాకు వ్యతిరేకంగా పని చేస్తుంది, సిఐ అనుకుంటాడా, ఎస్ఐ అనుకుంటాడా, హెడ్ కానిస్టేబుల్ అనుకుంటారా? వాళ్ళ ఊహకు కూడా అందకపోవచ్చు. రైట్ సార్, అటువంటి మనుషులు బయటకు వస్తారు. ఏదో ఒక చోట ఈవెన్ పోలీసులు అయినా కూడా వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా కూడా వాళ్ళకు సెన్సిటివిటీ ఉంటుంది, ఒక సెన్సిటివ్ టచ్ ఉంటుంది, వాళ్ళకు కూడా కొన్ని ఇమోషన్స్ ఉంటాయి. ఎంత ఒత్తిళ్ళు ఉన్నా వాళ్ళ కాన్షియస్ని చంపుకొని ఎంత పని చేసినా వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి కదా. ఇటువంటి వ్యక్తులు నిజంగానే అంట వల్లి గారు, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని కొడతామో ఆ ఒక్క దెబ్బ మనల్ని కొట్టుకొని చూడాలి, అది ఎంత నొప్పి లేస్తుందో. అవును, లాఠీలు ఉన్నాయి కదా, లేదంటే గన్నులు ఉన్నాయి కదా, రాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు కొడుతున్న చూడు, వాడికి బాధ ఉంటుంది కదా, నొప్పి ఉంటుంది కదా. అది మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? పైచచ్చికమా? ఆ ప్లేస్లో ఒక్క మాట మన తండ్రినో తల్లినో ఊహించుకుంటే, మన అన్ననో చెల్లెనో ఊహించుకుంటే, ఆ దెబ్బలు తినే ప్లేస్లో ఒక సినిమా నాకు గుర్తుండి, మేబీ చాలా చిన్నప్పుడు చూసిన, ప్రభుదేవ అండ్ మేబీ బాలసుబ్రహ్మణ్యమో సంబడి తెలియదు, ప్రేమికుడు సినిమాను, ప్రేమికుడేనా కావచ్చు. హీస్ ఎ కానిస్టేబుల్, వాడు ఎవరు అమ్మాయిని ఏడ్పించినాడని చెప్పేసి తీసుకొచ్చి కొడతారు. నువ్వే కొట్టని చెప్పేసి ఆ ఆఫీసరు తండ్రి కొడుకుని కొట్టిపిస్తాడు. కొట్టినంతసేపు మంచిగా కొడతాడు ఈయన తండ్రి, పోలీసుడు. కొట్టింది నా కొడుకు అని చెప్పి తెలిసిన తర్వాత, నా కొడుకుని అని చెప్పి తెలిసిన తర్వాత ఆయన పడ్డ మనోవేదన, ఆయన బాధ ఎంత ఘోరంగా ఉంటుందంటే, ప్రతి కానిస్టేబుల్, ప్రతి పోలీస్ అధికారి నీ లాఠీని, నీ అధికారాన్ని వినియోగించేటప్పుడు నీ విచక్షణ కోల్పోయి, విచక్షణ రహితంగా నువ్వు ప్రవర్తించిన, మానవత్వాన్ని పక్కకు పెట్టేసి ఇన్హ్యూమన్గా నువ్వు బిహేవ్ చేసిన, ఆ ప్లేస్లో నీ సొంత వాళ్ళే ఉన్నారనుకొని ఒక్క మాట ఊహించుకొని ఒక్కసారి కూల్ డౌన్ కావాలి. శిక్షను విధించే అధికారము ఒక లిమిటు టు సమ్ ఎక్స్టెంట్ ఉంటుంది. బియాండ్ దట్ పోతే దానికి పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఈ యొక్క తీర్పు తెలియజేసింది. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మరణశిక్ష విధించింది కోర్టు. వీళ్ళు అంటే పోలీసులు ఏం తక్కువ తినరుగా, వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ వరకు కాకపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు. ఇంత వెసులుబాటు ఉంది కదా సార్. ఒకటండి, శిక్ష పడిందా లేదా, ఎప్పుడు వచ్చినా అనేది కాదు, బ్లడ్ దిగిందా లేదా అనేది. ఎట్లా అంటే, నువ్వు తప్పు చేసినావు, కోర్టు నిన్ను దోషిగా పరిగణలోకి తీసుకొని నిన్ను శిక్ష విధించింది, అది చాలు. ఆ మనిషి ఒక్కటికి కాదు 100 సార్లు చచ్చిపోయినట్టే. నీకు అప్పీల్ అనేది ఒక ప్రావిజన్, అది జ్యుడిషియరీలో మీకున్న ప్రావిజన్. అది అప్పీల్కు పై అప్పీల్ ఉంటుంది, పై అప్పీల్కు ఇంకొక అప్పీల్ ఉంటుంది. లాస్ట్కి పోయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గర పోయి భిక్ష అడుక్కుంటారు. ఏమడుకుంటారు? క్షమాభిక్ష అడుక్కుంటారు. మమ్మల్ని క్షమించండి అని చెప్పి భిక్ష అడుక్కోవడము. ఆ భిక్ష అడుక్కునే దానికంటే చచ్చిపోవడం ఉన్నాయి కదా.
నువ్వు చేసిన తప్పని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు తీర్చినాక ఇంకా నాకు బతకడానికి అర్హతనే లేదని చెప్పి న్యాయమూర్తులు న్యాయ నిర్ణేతలు నిర్ణయం తీసుకుని ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకా పోయేసి ప్రెసిడెంట్ దగ్గరికి పోయేసి నువ్వు క్షమాభిక్ష అడిగితే ఆ బతికేందుకు లేకపోతే ఎందుకు చచ్చేందుకు? మీరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే సరే డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది, దానిపైన హైకోర్టుకి అప్పీల్ చేస్తారు, దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు డెసిషన్ ఫైనల్ అవుతుంది. ఈలోపు సగం మంది చచ్చిపోతూనే ఉంటారు మేబీ. అందులో ఒక వ్యక్తి ఆల్రెడీ సంవత్సరాలు అయిపోతాయి, 10 మందిలో ఒక వ్యక్తి చనిపోయిండు. అవును రైట్, 9 మందికి శిక్ష పడ్డది. ఈ క్షమాభిక్ష వరకు ఇంకొంతమంది అంతే కదా, మరి వాళ్ళకు ఉన్నది కదా, చట్టంలో ప్రావిజన్ ఉంది కదా. వీళ్ళు అన్నేళ్ళు పడుతుంది అంటారు, చెప్పలేము ఎన్నేళ్ళని పడవచ్చు. రైట్ సార్. సో కాబట్టి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అది సో దానికి మనము ఏదో జస్టిస్లో ఇన్ని విసులుబాట్లు ఉన్నాయి అండ్ శిక్ష పడ్డ ఏం లాభము ఏం ప్రయోజనం చాలామంది మాట్లాడుకుంటున్నారు, కామెంట్స్ కూడా రాస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి కోర్టు తీర్పు తీర్చిందంటే ఇట్స్ ఈక్వల్ టు యువర్ డెత్, సోషల్ డెత్. నిన్ను చంపేస్తా, నువ్వు చచ్చిపోరా అని చెప్పి కోర్టు నిర్ణయించిన తర్వాత ఆ బ్రతుకు ఇంకా చచ్చిపోయినట్టే కదా. నువ్వు నేరం చేసినావు, ఒక ప్రాణం తీసినావు, 2 ప్రాణాలు తీసినావు అనేసి కోర్టు నిర్ధారించిన తర్వాత అది ఇట్స్ ఈక్వల్ టు యువర్ డెత్. నిజంగా జడ్జిలు కూడా సార్, అంటే ఈ తీర్పు ఇచ్చే ముందు ఈ కేసు విచారణ జరిగి ఆధారాలతో సహా బెంచ్ ముందుకు వచ్చినప్పుడు జడ్జి కూడా ఎంత బాధ వ్యక్తం చేస్తూ అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, మళ్ళీ ఇంకెవడు కూడా ఈ విధంగా చేయకూడదని ఆయన ఎంత మనసు మీదగా తీసుకుంటే ఈ తీర్పు ఇస్తారు చూడండి. సార్ ఒక మాట, ఇప్పుడు అట్లా మీరు మాట్లాడుతూ అంటే ఒకవేళ మనం ఎమోషన్స్కి వెళ్తే 2 వ్యక్తులు చనిపోయినరు. 2 వ్యక్తులు చనిపోయిన తర్వాత ఈ జడ్జి 9 మంది వ్యక్తులను చంపేయడానికి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చిండు. అర్థమైందా? వాళ్ళు చేసిన తప్పు మరి అట్లా మాట్లాడుకొస్తే జడ్జి గారు అంతకంటే ఇంకో 4 గంటలు ఎక్కువ తప్పు చేసిన అనుకోవాలి కదా. కానీ వీళ్ళు కావాలని చేసిన తప్పు, చట్ట వ్యతిరేకంగా చేసిన తప్పు, చట్టానికి విరుద్ధంగా చేసిన తప్పు. అన్నిటికంటే బాధ్యత ప్రభుత్వము నీకు ఒక పోలీస్గా నువ్వు రక్షించమన్నారు. పోలీస్ అంటే ఎవరు సార్? రక్షక భటులు, రైట్? వాళ్ళు రక్షించమన్నారు, కానీ భక్షించమని లేదు, చంపేయమని లేదు, ప్రాణాలు తీయమని లేదు, కొట్టమని అని లేదు. కొట్టండి, ఏ టైంలో క్రిమినల్స్ కొట్టండి, డెకాట్స్ కొట్టండి, లేకపోతే మర్డర్లు చేసిన కొట్టండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాడు ఇస్తాడన్న నమ్మకము, వాడిని కొడితేనే వస్తుందన్న నమ్మకం మీకు అనిపించినప్పుడు అప్పుడు ఇగోకిపోయి కొట్టారు. ఎస్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో వాళ్ళనే కొట్టినని కాదు, కోవిడ్ టైంలో చాలామందిని కొట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు బయటికి రావడం వల్ల చాలామందికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఎందుకు మన రాష్ట్రంలో కొట్టలేదు, తెలంగాణలో కొట్టలేదు, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా కొట్టిండ్రు పోలీసు వాళ్ళు. దానికి రీజనబుల్ యాక్సెప్టెన్స్ ఉన్నది. ఎందుకంటే మనము ఇంట్లో ఉండండిరా, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అంటే వాడు బయటకు వచ్చి వాడు చచ్చేది కాక ఇంకో నలుగురిని చంపడానికి ఒక ఇది ఏంటి స్కోప్ ఏర్పాటు చేస్తున్నాడు. అటువంటప్పుడు పోలీసులు రూడ్కు బిహేవ్ చేస్తే తప్పులేదు. అండ్ వాళ్ళు కూడా టు సమ్ ఎక్స్టెంటే చేసిండు. కాళ్ళ మీద కొట్టడమో, లేకపోతే తొడల మీద కొట్టడమో, లేదంటే కనుక వంగబెట్టేసి బెల్ట్తోని వీపులో కొట్టడమో, ఇది చేయడం వల్ల ప్రాణానికి హాని కలగదు. కానీ వానికి సిగ్గు అనిపించేసి, భయం అనిపించేసి ఇంకోసారి బయటికి వెళ్ళడం. ఇటువంటి టైంలో పోలీస్ వాళ్ళ డ్యూటీని మితిమీరి చేసినా కూడా వాళ్ళకు రైట్ కాజ్ చేస్తున్నారు కాబట్టి అందరు హర్షిస్తారు. దే విల్ యాక్సెప్ట్, పబ్లిక్ విల్ యాక్సెప్ట్ దట్. కానీ చంపేంతవరకు మీరు చేసినట్టే కనుక చావుకు. కానీ ఇక్కడ ఈ ఇద్దరు కూడా పబ్లిక్ ఏమీ మోసం చేయలేదు, నష్టపరచలేదు, చట్టవిరుద్ధంగా ఏమి చేయలే, మరి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయలేదుగా పబ్లిక్కి. కానీ వాళ్ళు స్వార్థంగా ఆలోచించి నన్నే క్వశ్చన్ చేస్తావా, నాకే అడ్డు చెప్తావా, ఈ ఉద్దేశంతో మరి అహంకారానికి తగిన శాస్తి జరగాలి కదా. ఇంకోసారి ఎవరు అహంకారం పడద్దు కదా, మీకు తెలియాలి కదా ఏం జరుగుతుంది అనేది. కానీ నిజంగా పోలీసులు అందరూ కూడా డ్యూటీ చేస్తున్నటువంటి ప్రతి పోలీసు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన తీర్పు అంటారా? గుర్తుపెట్టుకోవడం కాదు సార్, ప్యాంటు తడిచిపోతాయి సార్ ఇటువంటి తీర్పులు చదివినప్పుడు. వాళ్ళు ఒక్కటికి 100 సార్లు ఆలోచిస్తారు ఇప్పటి నుంచి. కామన్ మ్యాన్ని ఇంకోటి సింపుల్గా చెప్పాలా, నువ్వు ఒక బాలనగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆ వ్యక్తి బైక్ మీద వెళ్తా ఉన్నాడు, చాలామంది తెలిసి న్యూస్. బైక్ మీద తెలిసినోడు వాడి పేపర్లు ఉన్నాయా లేదని చెప్పి వీళ్ళు పోలీసులు చెక్ చేస్తారు. ఆ ప్రాసెస్లో ఏం చేస్తారు, బండికి కీ లాక్కుంటారు. అసలు అటు చేయకూడదు. వాడిని ఆపేసి ఫొటోస్ తీసేసి ఛాలెంజ్ రాసేసి పోయి కట్టుకోమని చెప్పొచ్చు, లేకపోతే డబ్బులు ఉంటే వసూలు చేసుకోవచ్చు. జబర్దస్త్గా పేసి కీ తీసుకోవడం వల్ల ఆయన రోడ్డు క్రాస్ చేస్తూ, భయానికి రోడ్ క్రాస్ చేస్తూ పడి చనిపోయినాడు. సో అంటే తన నెగ్లిజెన్స్ ఉన్నది. పోలీస్ ఆఫీసర్ దో హీఈస్ డిశ్చార్జింగ్ హిస్ అఫీషియల్ డ్యూటీ. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా తన డ్యూటీ తను డిశ్చార్జ్ చేస్తున్న ప్రాసెస్లో కొన్ని నేరాలు జరిగినా కూడా దానికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. జనరల్ ఎగ్జంప్షన్ అంటాం చట్ట పరిధిలో. ఓకే,
అటువంటి ఎగ్జామ్షన్స్ కొందరు ఉంటాయి. డాక్టర్ వాళ్ళ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో పేషెంట్ చనిపోయినాడు అనుకోండి, నిజంగానే పూర్తి డాక్టర్ నెగ్లిజెన్స్ లేదు అన్నప్పుడు ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే కొందరికి చట్టము కొంత వెసులుబాటు ఇచ్చింది, కొట్టడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ప్రాణం పోయిందంటే టు వాట్ ఎక్స్టెంట్ డాక్టర్ నెగ్లిజెన్స్ అన్నది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇంటెన్షనల్గా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా? ఒక సూది అబ్బాయి ఇంకో సూది ఇచ్చిందంటే పర్వాలేదు, ఒక సూది ఆ మాత్రమే డోస్ ఇవ్వాలి కానీ ఎక్సెస్ డోస్ ఇచ్చిందంటే అది నెగ్లిజెన్స్ అంటాం. ఒక సూది పోయి ఇంకో సూది ఇచ్చినట్టు మిస్టేక్ అంటాము, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటాము, ఇది ప్యూర్లీ నెగ్లిజెన్స్ అంటాము. సో దానికి ఎవ్రీ యాక్ట్ యాజ్ ఇట్స్ ఓన్ పనిష్మెంట్, ఇట్స్ ఓన్ సెక్షన్. సో దాన్ని ఇంటర్ప్రిట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళు కొట్టే దెబ్బలు కూడా రీజనబుల్గా కొడితే పర్వాలేదు, ఆ అధికారం రైట్ ఉంది. కానీ బియాండ్ రీజనబుల్ యాక్షన్ అంటే రియాక్ట్ అయితే కనుక డెఫినెట్లీ ఇటువంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కోక తప్పది. ఫైనల్గా ఏంటంటే మన వ్యవస్థ గొప్పది సార్, కానీ దాన్ని సక్రమంగా వినియోగించకుండా దుర్వినియోగం చేస్తేనే ఇలాంటి తీర్పులు వస్తాయి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు వన్స్ వాళ్ళకి అధికారం వచ్చింది, ఒక కాల్ యూనిఫామ్ వచ్చింది, నెత్తి మీద టోప్ వచ్చింది, జబ్బల మీద స్టార్స్ వచ్చినాయి, అన్నిటికంటే ఎక్కువ చేతుల రివాల్వర్ ఉంటుంది. నేను తోపు అనుకుంటారు, ఇంకా అందరు అట్లనే అనుకుంటారు. అనుకున్న తర్వాత తోపు అనుకుని నువ్వు గన్ను ఉంటుంది, కానీ నువ్వు యూజ్ చేసే అధికారం కూడా నీకు లిమిటెడ్గా ఉంటుంది. నువ్వు ఎవరైనా కాల్చాలనుకుంటే ఫస్ట్ కాళ్ళను కాల్చు, లేకపోతే చేతులను కాల్చు అంటారు. తీసుకుపోయి డైరెక్ట్ గుండెలో కాల్చమని అనరు. నువ్వు చట్టాన్ని కాపాడే ప్రాసెస్లో నీ ఆర్మ్డ్ లైసెన్స్ ఏదైతే ఉందో, నీ ఆర్మ్ వెపన్ ఏదైతే ఉందో వెపన్, దాన్ని నువ్వు వాడేటప్పుడు కూడా వాడిని కొట్టాలి, కాల్చాలంటే వాని మోకాళ్ళకో కాళ్ళ భాగానికో కాల్చితే వాడు పారిపోకుండా పరిగెత్తకుండా మళ్ళీ నీ చేతికి దొరుకుతాడు. అది నీకు గన్ ఇచ్చింది, నీ దాన్ని ఆ ఎక్స్ట్రీమ్స్లో వాడుకోవడానికి. పాయింట్ బ్లాక్ మీద పెట్టేసి నువ్వు అన్ని క్రిమినల్ కదా అని చెప్పి అనుకొని నువ్వు చంపనీకి లేదు, లేకపోతే గుండెల మీద బుల్లెట్ దించనీకి లేదు. యాక్సిడెంటల్గా దిగింది తలకు అంటే అది వేరు, యాక్సిడెంటల్గా గుండెలో దిగిందంటే వేరు. నీకు ఓ వ్యక్తి ఇంత ముందు ఇంత దగ్గర ఉన్న వ్యక్తి నేరం అంటే నేను చంపడానికి వస్తున్నాడు, లేకపోతే వాడిని నువ్వు పారిపోకుండా కాపాడాలనుకుంటే చెయ్యి పట్టుకో, లేకపోతే వాడిని షోల్డర్స్ పట్టుకో, లేకపోతే నడుము పట్టుకో అని చెప్పి వాళ్ళు ట్రైన్ చేస్తారు. నువ్వు గన్ను వాడాల్సి వచ్చినప్పుడు వాడిని కాలుస్తున్నాడు, లేకపోతే నేను నరకడానికి వస్తున్నాడు, చంపడానికి వస్తున్నాడు, లేదా గన్ను ఉంటే తీసేసి నీ కాళ్ళనో లేదంటే చేతులను కాల్చు అని చెప్పేసి నువ్వు గుండెలో కానీ తలలో కానీ కాల్చలేవు. మనకు ఎంత డిస్టెన్స్ ఉంది, 4 ఫీట్లు ఉన్నారు మీరు నాకు డిస్టెన్స్లో అని నా గన్నుని తీసి మిమ్మల్ని డైరెక్ట్గా ఫైర్ చేయడానికి లేదు. అది అయితే కనుక అది మర్డర్ అవుతుంది. నాట్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డిశ్చార్జింగ్ యువర్ అఫీషియల్ డ్యూటీ. వెన్ యూ ఫైర్ ఆన్ హిస్ లెగ్స్, అప్పుడు నీ డ్యూటీని నువ్వు డిశ్చార్జ్ చేస్తున్న ప్రాసెస్లో ఆయన కాళ్ళ మీద కాల్చినా అది నేరం కాదు. ఈ ప్రాసెస్లో నువ్వు కాళ్ళ మీద కాల్చే విసులుబాటు వీలు ఉన్నప్పుడు కూడా నువ్వు ఆయన హార్ట్లో ఏదంటే పాయింట్ బ్లాక్ మీద కాల్చినావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంటెన్షనల్గా వాడిని చంపాలని అనుకున్నావు. నీ నెగ్లిజెన్స్ పూర్తిగా ఉన్నది ఆడ, నీ ఇంటెన్షన్ ఉందాడా, నీకు ఆ నాలెడ్జ్ ఉందాడా. మర్డర్కు ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఇంటెన్షను, ప్రిపరేషను, నాలెడ్జు, అటెంప్టు, కమిషన్ ఇవన్నీ ఉంటాయి. సో అది మర్డర్ అంటాం. యాక్సిడెంటల్గా జరిగిందంటే అది యాక్సిడెంట్ అంటాం. నీ ప్రాణరక్షణకు ఆత్మరక్షణ కాల్చుకోవాలనుకుంటే నీ కాళ్ళను కాలుమంటారు, కానీ నీ గుండెల్లో కనిపెట్టి కాలమన్నారు. సో ఇది చట్టంలో ఉన్న కొన్ని లీగల్ అండర్స్టాండింగ్స్ కావచ్చు, లేదంటే కనుక వాడి కాల్ లైక్ అంటే మనల్ని అంటే పోలీస్ యొక్క డ్యూటీ ప్రాపర్గా సక్రమంగా చేసే ప్రాసెస్లో మీరు తీసుకోవాల్సిన లీగల్ మెజర్స్ కూడా కావచ్చు. సో ఇవన్నీ కూడా పాయింట్ టు బి నోటెడ్ అండ్ ఆలోచించాలి. కానీ ఈ యొక్క డెసిషన్ ఏదైతే ఇచ్చిందో దేశంలో నిన్న అపాయింట్ అయిన కానిస్టేబుల్ నుంచి నిన్న రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్ దాకా మాత్రం ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి అవసరం అయితే ఈ తీర్పు చెప్తుంది. చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాల మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.